హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ ఫస్ట్ ఎవిక్షన్ అయితే బెజవాడ బేబక్క. సో తను వెళ్ళేటప్పుడు ఎలాగూ ఒకటి బిగ్ బాస్ బజ్ అని ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గురించి కూడా మనము లాస్ట్లో ఒకసారి అంతకుముందు ఒక వీడియో కూడా చేసినాం. అంటే మనకు హోస్ట్గా అంబటి అర్జున్ కరెక్ట్గా జస్టిఫికేషన్ చేస్తాడా లేడా అని చెప్పేసి చిన్నప్పటి డౌట్ ఉండే అనమాట. మరి దాని గురించి అలానే మరి బజ్లో బేబక్క ఏం చెప్పింది అంటే నాగార్జున సార్ దగ్గర ఉన్నప్పుడు చెప్పిన నిజాలు అవి నిజాలేనా, లేకపోతే అవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్పింది అనేది ఈ ప్రోమోలో చిన్నపాటి రివీల్ అయితే చేశారనమాట. మరి అవేంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో అలానే అంబటి అర్జున్ హోస్టింగ్ ఎలా ఉంది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అంబటి అర్జున్ అయితే ఎంటర్ అయ్యిండు ప్రోమోలో తనకు గురించి మాట్లాడుకుంటూ. సో హౌస్లో ప్రతిదీ కూడా లిమిట్లెస్, కానీ ఎప్పుడైతే హౌస్ మేట్స్ లిమిట్ దాటారని ప్రేక్షకులు అనుకుంటారో అప్పుడు వాళ్ళు హౌస్ నుంచి బయటికి రావాల్సిందే, నా బిగ్ బాస్ బజ్లోకి అడుగు పెట్టాల్సిందని చెప్పేసి చెప్పిండు. సో తర్వాతకి ఇక ఎలాగో బేబాక్ వచ్చింది. బేబాక్తోటి ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అక్క అని చెప్పేసి అంటే, కొత్తగా ఉంది బట్ అర్థం చేసుకునే లోపు నన్ను పంపించాడు అని చెప్పేసి. కరెక్టే కదా. సో పర్సన్ వచ్చింది ఇప్పుడిప్పుడే తనలోని టాలెంట్ చూపిస్తుందిరా అనుకున్న టైంకే సో తను బయటికి రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఏం చేయలేం, నామినేషన్స్ ఫస్ట్ ఉన్న 1 డేలోనే మనము మిగతా కంటెస్టెంట్స్తో బెటర్ అని మనం ఎప్పుడైతే కంపారిజన్లో మనం బెటర్ అనిపిస్తామో అప్పుడే మనం నామినేషన్స్ నుంచి బయటపడతాం. సో ఎప్పుడైతే వాళ్ళు డామినేషన్ ఫీల్ అయిపోయారో, ఎప్పుడైతే నువ్వు అన్వర్త్ అని చెప్పేసి అనుకుంటారో, లేకుంటే ఇలా ఇర్రెస్పాన్సిబుల్ అనుకుంటారో, డెఫినెట్గా అప్పుడు ఇలాంటి సిల్లీ రీజన్స్కే నామినేట్ అవ్వడము, తద్వారా బయటికి రావడం జరుగుద్ది. సో ఎప్పటికైనా కూడా బేబాక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఈ విషయంలో. ఇంకొకటి, సో ఒకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే ఇంకా స్టిల్ నువ్వు హౌస్లో ఉండేదాన్ని కదా అని చెప్పేసి సో అర్జున్ తనని అడిగిండు. ఫ్యాక్ట్. సో ఎందుకంటే మెయిన్గా సో హౌస్లోకి వచ్చినప్పుడు బేబక్క గురించి నేను నా పర్సనల్గా నేను అనుకున్నా కదా. సో తన వీడియోస్ చూసినప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. సో డిసిషన్ కూడా మేకింగ్ తన సెల్ఫ్ తీసుకుంటుంది, ఒకరి మీద డిపెండెన్సీ అయితే ఉండదన్నమాట అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఈవెన్ లాంచ్ ప్రోగ్రాంలో తను అక్కడ నాగ్ సార్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా, అలానే తన ఏవీ షూట్ అప్పుడు కూడా చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ ఒక లేడీ సో ఆటోమేటిక్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్నాం. కాకపోతే హౌస్లోకి వచ్చిన తర్వాతకి నాకు అనిపించింది నిదానస్తురాలుగా అయిపోయిందనమాట. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎవరినో ఒకరిని అడగాలి. సో ఎందుకు ఇప్పుడు మనం ఓన్గా డెసిషన్ తీసుకుంటే ఏమైనా అయిద్ది, మనకేమన్నా మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తారనుకున్నదో, లేకపోతే స్టార్టింగ్లో ఇదే విధంగా ఉంటే బాగుంటుంది, నామినేషన్స్ నుంచి మనం సేవ్ అయిపోతాం కావచ్చేమో అనుకొని ఈ విధంగా కొనుక్కొని ఆమె సొంత డెసిషన్స్ కూడా తనకు ఎఫెక్ట్ అయిపోయాయన్నమాట. సో మెయిన్గా ఈవెన్ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఇష్యూ మీ అందరూ తెలుసు. సో తను ఈవెన్ నామినేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే ప్రెషర్ కుక్కర్. సెకండ్, బ్లైండ్గా అక్కడ నిఖిల్ని నమ్మడము. సో కర్రీ వండుతుంటే ఆ కర్రీలో తనకు ఎక్కువ కారం తింటాడని చెప్పేసి ఇంకా ఎక్కువే అని చెప్పేసి కారం తను ఎక్కువ వేయడంతో ఈమె వేసింది, బ్లైండ్గా వేసేసింది, గుడ్డి అని నమ్మిందనమాట. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళినప్పుడే తనను చూసినప్పుడు నాకు క్యాప్టెన్కి ఉండే లక్షణాలన్నీ తనకు ఉన్నాయి. సో తనకు అది ఉంది, క్యాప్టెన్సీవిటీ అది ఉంది, మొత్తం అంత టాలెంట్ ఉంది. సో అలాంటి వాడితోటి మనం ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఈమె ఆలోచించింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్కి వచ్చిందే మనం సెల్ఫ్ గేమ్ ఆడుకోనికి. ఇక్కడ ఒకరిని బ్లైండ్గా నమ్మొద్దు, అలా అని చెప్పేసి ఒకరు ఏది చెప్తే వాళ్ళని బ్లైండ్గా మనము ఫిక్స్ అయిపోద్దు అనమాట. మనకంటూ ఒక డెసిషన్ ఉంటుంది, మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. సో వాటిని మనం నమ్ముకోవాలి. మనకు అనిపించింది మనం చేస్తేనే ముందుకెళ్తాం. ఎపిసోడ్ అయినా సో సీజన్స్ ఇంకా వారాలు కూడా ఉండగలుగుతాం అనమాట. సో అక్కడ తను చేసిన ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ నిఖిల్ నమ్మి అలా కారం వేయడము, అలానే ప్రెషర్ కుక్కర్ విషయంలో కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. సో ఈ 2 వేరిసి అయిపోయినాయి. ఆఖరికి వచ్చేసి నామినేషన్లో మెయిన్గా ఎవరైతే ఈమె చెప్పిందో ఈ కారం వేసినాక ఈవెన్ అక్కడ నామినేషన్స్లో కూడా డిఫెండ్ చేయలేదు అక్కడ. సో అట్లీస్ట్ అక్కడ నేను చేయబట్టే జరిగిందని చెప్పేసి కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా అంత తనకు కావాల్సినంత సపోర్ట్ దొరకలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నామినేట్ చేయడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయిపోయింది ఇక్కడ. కర్రీలో కారం ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. ఎగ్జాంపుల్ సీత నామినేట్ చేసింది. సో సీత నామినేట్ చేయడానికి రీజన్ ఏంటిది, కర్రీలో కారం ఎక్కువ ఉంది. సో తినలేక ఏం చేసింది, ఎగ్ బుర్జీ అనేది. ఎగ్ బుర్జీ చేసుకుంటా అన్నప్పుడు తర్వాత అంతకుముందు డిస్కషన్ ఏమొచ్చింది, నిఖిల్ చెప్పిందంట. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే పాట పాడతారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎవరికి మళ్ళీ సెకండ్ టైం కర్రీ వండడం అనేది సో ఆపేద్దాము. అప్పుడైతే ఏమైపోద్దంటే ఒకటేసారి కుకింగ్ చేస్తారు. సో ట్రైస్ ఇట్లా ఎవరి ఇష్టం అంటే వాళ్ళ మాట రాకుండా ఉంటే బెటర్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పింది. సో తను చెప్తే ఆమె యాక్సెప్ట్ చేసింది. సో అదే రీజను ఇక్కడ సీతకు కూడా చెప్పిందనమాట. కాకపోతే సీతకి ఏమనిపించింది, వాళ్ళందరూ ఇన్ని కర్రీస్ తింటున్నారు, నాన్ వెజ్ అన్నీ జరుగుతున్నాం, జస్ట్ ఒక ఎగ్ బుర్జీ నేను చేసుకుంటా అంటే నాకు యాక్సెప్ట్ చేయలేదు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో నాకు బాగా అనిపించేసి తను నామినేట్ చేయడం. సో ఇలాంటి సిల్లీ రీజన్స్కి తను నామినేట్ అయిపోయింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే తను చేసిన మిస్టేక్ ఏం లేదు హౌస్లో.
ఒకటే ఒకటి సో, కుక్కర్ అంటే ప్రెషర్ కుక్కర్ గురించి సో, బయటున్న ప్రెషర్ కుక్కర్ వాళ్ళు వాడే ప్రెషర్ కుక్కర్‌కైతేనేమి ఇక్కడున్న సంథింగ్ డిఫరెంట్ ఉండదు కావచ్చు. చెప్పిండు కదా నాగ్ సార్ కూడా. అందరి ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు. అన్ని ప్రెషర్ కుక్కర్స్ కూడా ఒకే విధంగా ఉండవని చెప్పేసి. సో, ఇక్కడ ఆ ఇష్యూ కావచ్చు. సో, దాన్ని లైట్ తీసుకున్నా కూడా మెయిన్‌గా మళ్ళీ ఇదొక ఇష్యూ అయిపోయింది. ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఇట్లా ఇవి కారం ఎక్కువేయడం ఇదని. సో, వెరసి ఫైనల్‌గా అయితే మొత్తానికేమో నామినేట్‌లోకి పడిపోయిందనమాట. సో, అదే చెప్పింది ఇక్కడ. సో, యాక్చువల్‌గా నేనెంతో ఇష్టపడింది నిఖిల్‌కి ఎళ్ళినా సో, క్యాప్టెన్సీకి ఉండే అంటే క్యాప్టెన్ అయ్యేందుకు అన్ని ప్రతి ఒక్క ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. బట్ తనకు ఎప్పుడు చూసినా కూడా సోనియా, సోనియా అంటుండు. బట్ ఇక్కడైతే ఏం చెప్పలేదని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. బట్ చూడాలి ప్రోమో అయితే ఇది ఉంది. మరి సోనియా నిఖిల్ టాపిక్ వచ్చింది కాబట్టి బిట్వీన్ దెమ్ ఏం జరుగుతుందనేది మనకు మేబీ టోటల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు తెలుస్తదనమాట. సో, అలానే ఇంకొక పాయింట్ అడిగింది కదా! సోనియాకు మీరు ఎందుకు భయపడినట్టు అనిపించిందని చెప్పేసి అనేసరికి అప్పుడు తను చెప్పింది. సో, సోనియా ఏదైనా కూడా ఒక విషయాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో అందరూ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తుంటదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఆపోజిట్ పర్సన్ తప్పు చేసింది కావచ్చు. అందుకనే అంత డల్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటారని చెప్పిందనమాట. సో, ఇంకోటేంటంటే సోనియా అండ్ నిఖిల్ బయట బాగానే క్లోజ్ అని అనుకుంటున్నారా మీరని అడిగిందనమాట. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి పోకముందుకి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ అనేది ఉందా అనుకుంటున్నారా అంటే, సో, అప్పుడు ఇక్కడ చెప్పిందనమాట. ఎవరు బేబక్క చెప్పింది. సో, లోపల వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి అందరికి తెలిసిన విషయమే. కొత్తగా నేను చెప్పేదేం లేదని చెప్పేసి అన్నది. దీన్ని బట్టి చెప్పొచ్చు సంథింగ్ అని అనుకోవచ్చు. బట్ చూద్దాంలే. ఎపిసోడ్స్ పోతుంటే తెలుస్తాంటాయి కదా! సో, దీని తర్వాతకి ఇక 100 టైమ్స్ చెప్తా నేను డిఫరెంట్‌గా వాళ్ళ మధ్యలో ఉందని చెప్పేసి అని అడిగిందనమాట. ఇంకోటేందంటే అయితే అప్పుడు అన్నప్పుడు నిఖిల్ గురించి అడిగాను. అంటే నిఖిల్‌ను ఇక్కడ సోనియా ఇద్దరు తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళా అంటే 1000% వాళ్ళు తేనె పూసిన కత్తి లాంటోళ్ళే వాళ్ళిద్దరు అని చెప్పేసి ఇక్కడ బేబక్క వీళ్ళిద్దరి గురించి మాట్లాడింది. సో, దీని తర్వాతకి హాట్ డిస్కషన్ తర్వాత కొద్దిగా నిదానంగా కొంచెం కూల్ డిస్కషన్ మాట్లాడదాం అన్నట్టు చెప్పిందనమాట. సో, కుకింగ్ సెక్షన్ ఏమో కాబట్టి ఒక్కొక్క వస్తువు చూపిస్తే అదెవరో వాళ్ళు చెప్పాలి. సో, ఇక్కడ కుక్కరు. సో, జీవితమే ఇక్కడ ఇది ఒక నిమిషం. సో, నెక్స్ట్ ఏంటంటే హాట్ డిస్కషన్ తర్వాతకి ఇక్కడ మళ్ళీ కొన్ని కిచెన్‌లో ఉన్న వస్తువుల పేరు చెప్తాననమాట. వాటి గురించి నీ ఒపీనియన్ చెప్పమన్నప్పుడు సో, ముందు ప్రెషర్ కుక్కర్ చూపించిందనమాట. ప్రెషర్ కుక్కర్ చూపించినప్పుడు అప్పుడు అంటుంది, "ఈ ప్రెషర్ కుక్కరే నా జీవితాన్ని తలకిందులు చేసిందని" చెప్పేసి. ఫ్యాక్ట్ అదే కదా! సో, తనకు మెయిన్‌గా రీజన్‌కి అంటే నామినేషన్‌లోకి రానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే. ఎన్ని సార్లు చెప్పినా కూడా అదే రీజన్. కుక్కరే తన కొంప ముంచింది. మనం వీడియో కూడా చూసినాం. చూడనోళ్ళుంటే పైన లింక్‌లో పెడతాం అనమాట. అలానే ఐకార్డ్‌లో పెడతాం చూడండి. సో, నెక్స్ట్ అంటే గంటలు చూపించిండు. సో, గంటలు చూపించినప్పుడు ఏంటంటే సో, నిఖిల్ పేరు చెప్పేసి అందులో జుట్టు లేకుంటే కాళ్ళు అని చెప్పిండనమాట. నెక్స్ట్ మసాలా అంటే స్పైసెస్. సో, స్పైసెస్ విషయంలో కొంచెం ఈ గాసిప్స్ ఉంటాయి కదా! వీటన్నిటిని స్ప్రెడ్ చేసే అవకాశం మేబీ ఎక్కువ అవకాశం ఇక్కడ విష్ణుప్రియ మీదే ఉంటది. విష్ణుప్రియ చేస్తది కావచ్చు అన్నట్టు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ సోనియా ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాను ఫస్ట్ వచ్చేసి ఈమె యాంకర్ లెక్క ఏదో పొడి చేద్దామని చెప్పేసి అక్కడికి పోయింది. పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయింది. ఇప్పుడు నామినేషన్ కూడా అదే జరుగుతుందనమాట. నెక్స్ట్ మిర్చి. సో, మిర్చి చూపిస్తే సోనియా గురించి మాట్లాడిందనమాట. కావాలనే ట్రిగ్గర్ చేస్తది మనుషుల్ని. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక నెగెటివ్ వైబ్ లెక్కన ఉండడానికి ప్రయత్నం చేస్తదని చెప్పేసి చెప్పింది. ఇదైతే ప్రోమోకి సంబంధించిన విషయాలు. సో, నాకు తెలిస్తే ఇక్కడ మధ్యలో మెయిన్‌గా మనకు క్లారిటీ రావాల్సింది వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ సోనియా అండ్ ఇక్కడ నిఖిల్. అలానే ఇంకేమైనా గాసిప్స్ మనకు తెలియని గాసిప్స్ ఏమైనా బయటపడే అవకాశం ఉందా లేదా అనేది టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తానమాట. అప్పటి వరకు మనం ఎలాంటి విషయాలు చెప్పలేము. అంటే లైవ్‌లో జరుగుతున్నాయి. బట్ లైవ్‌లో ప్రతిదీ కూడా కొన్ని తెలుస్తాయి కదా! అన్ని లైవ్‌లో అన్నీ కవర్ కావు కాబట్టి కొన్ని వీళ్ళ అబ్జర్వేషన్‌లో వాళ్ళ మీద కూడా మనకు వాళ్ళని డిపెండ్ చేసుకొని కూడా మాట్లాడుకోవచ్చనమాట. సో, ఇదైతే ఇప్పటివరకు ఇది ఎలిమినేషన్ ప్రోమోస్ అంటే 'బిగ్ బాస్ బజ్' ప్రోమోకి సంబంధించిన మన అనాలిసిస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.